తెలంగాణ సర్కార్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టనున్న ఫ్యూచర్ సిటీకి అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ డెవలప్మెంట్ లో ఫ్యూచర్ సిటీ కీలకంగా మారుతుందని భావిస్తున్న రేవంత్ సర్కార్ ఇక్కడ పలు ప్రాజెక్టులని ప్రారంభించే యోచనలో ఉంది. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయగా త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి వసతులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో రియాలిటీ రంగం వృద్ధి బాటలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ స్థాయి వసతులతో హైదరాబాద్లో కొత్త నగరం. ఫ్యూచర్ సిటీ కోసం తెలంగాణ సర్కార్ ప్రణాళికలు. గ్రీన్ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి రేవంత్ సర్కార్ నిర్ణయం. మరో డెస్టినేషన్ హబ్గా మారనున్న ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీతో రియాలిటీ రంగానికి బూస్టింగ్ వచ్చే ఛాన్స్. వందల ఏళ్ల చరిత్ర కలిగిన మన విశ్వనగరానికి సమీపంలో మరో ప్రెస్టీజియస్ సిటీ నిర్మించేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు ప్రారంభించింది. ఫ్యూచర్ సిటీ పేరుతో డెవలప్ కానున్న ఈ సిటీ హైదరాబాద్లో 4వ నగరంగా ఎదగనుంది. ఫ్యూచర్ సిటీ 4.0గా ముందుకెళ్లేలా అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీకి అంతర్జాతీయ కంపెనీలు కూడా రానుండటంతో అక్కడ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్ నెట్వర్క్ ను అనుసంధానం చేయడంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టారు. ఇన్ఫ్రా రంగంపై ఏ సమావేశం జరిగినా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్ కోసం 8,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అద్భుతమైన ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ అందించేలా భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రోడ్డు నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి శ్రీశైలం హైవే వరకు 40 కిలోమీటర్ల పొడవున గ్రీన్ఫీల్డ్ రోడ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 13 రావిర్యాల నుంచి కందుకూరులోని మీర్ఖాన్పేటను కలిపి ఈ రోడ్ డెవలప్ కానుంది. రాబోయే 50 సంవత్సరాల ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా రోడ్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో రాబోయే కాలంలో రియాలిటీ రంగానికి బూస్టింగ్ వచ్చే అవకాశముందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. లోపల సిటీకి రాగలిసిన అవకాశాలు ఉన్నాయి. సో విద్యాలయాలు అందుబాటులో ఉంటున్నాయి, హాస్పిటల్స్ అందుబాటులో ఉంటున్నాయి. సో అంతకు ముందులాగా ఒక చోట కాన్సన్ట్రేట్ కాకుండా విస్తరించాయి. ఆ విస్తరణ వల్ల చాలామంది ఈ బయట ప్రాంతాలకు వెళ్ళినా కూడా మొగ్గు చూపుతున్నారు. సిటీలో శాచ్యురేషన్కి వచ్చింది, ఇంకా ల్యాండ్ దొరికే అవకాశం కూడా లేదు. మరి గేటెడ్ కమ్యూనిటీ తీసుకోవాలి, గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీ కావాలంటే సిటీకి దూరంగా వెళితేనే ఎకరాల స్థలంలో బిల్డర్ కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడే కొనడానికి మొగ్గు చూపుతున్నారు. ఫ్యూచర్ నెక్స్ట్ 50 సంవత్సరాలకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, స్పెషల్లీ పార్క్స్, వీటి మీద ఫోకస్ చేసి ఎక్కువగా అది హైరైజ్లు అని వెళ్లకుండా అక్కడ 4వ పట్టణం ఏదైతే నిర్మాణం చేయాలనుకుంటున్నారో స్పెసిఫిక్ జోన్స్ అన్నీ కూడా క్లియర్ కట్ స్పెసిఫిక్ జోన్స్ పెట్టి ఆ జోన్స్ పరంగానే ఒక చండీగఢ్ ఎలా ప్లాన్ చేశారు అలా ప్లాన్ చేసి అలా ముందుకెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఒకటికొకటి కాంప్లిమెంట్ చేస్తాయి. ఉండే 3 సిటీలు కూడా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఒక రకంగా డెవలప్ అవుతే ఆ సిటీ ఇంకో రకంగా డెవలప్ అవుతుంది. మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, ఆదిపట్ల తదితర ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రోడ్లను అన్నింటినీ అనుసంధానించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. చక్కని రోడ్ నెట్వర్క్ డెవలప్ చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇన్ఫ్రా రంగం మెరుగ్గా ఉంటే పెద్ద సంఖ్యలో ప్రపంచ స్థాయి కంపెనీలు ఫ్యూచర్ సిటీలో కార్యకలాపాలను విస్తరించే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే పలు రోడ్ల అలైన్మెంట్లకు సంబంధించిన ప్లాన్లను ప్రభుత్వం ముందుంచారు అధికారులు. ఈ ప్రణాళికలకు ప్రభుత్వం ఆమోదిస్తే వేగవంతంగా అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో ఉన్నారు హెచ్ఎండిఏ అధికారులు. హైదరాబాద్ సిటీకి ఒక న్యూ సిటీని తయారు చేయటం అవసరమే. ఎందుకనంటే ఇవాళ రోడ్స్ సరిపోవట్లేదు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఏరియాస్లో చూస్తే ఏ రోడ్డు చూసినా కూడా విపరీతమైన ట్రాఫిక్. ఎందుకంటే రోడ్స్ కంటే అట్లా డ్రైనేజ్ సిస్టము, స్టోమ్ వాటర్ సిస్టమ్ కంటే ఇవాళ విపరీతమైన పబ్లిక్ ఉండటం, విపరీతమైన ఫ్లాట్స్ కానీ విపరీతమైన మరి హౌసెస్ ఉండటంతో ఏమైనా ప్రతి ఏ రోడ్డు చూసినా కూడా ట్రాఫిక్ అవ్వడం జరుగుతుంది. అటు మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిజినెస్ అవర్స్లో కానీ ఎక్కువ కూడా ఈ ఆఫీసులకు వెళ్ళే టైంలో కూడా ఎక్కువగా బిజీ అవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేయడం హర్షణీయమే. ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన కల్పించడంతో పాటు వివిధ సంస్థలకు భూములను కేటాయిస్తే ఆ ప్రాంతంలో రియాల్టీ రంగం వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. గతంలో హైటెక్ సిటీ నిర్మాణం తరువాత ఆ ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందో అదే పద్ధతిలో ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోనూ అభివృద్ధి జరుగుతుందనే అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్.